Welcome to IACE. Let us start explanation for vocabulary day 26. Let us start with the first question, okay? First మనం డైరెక్షన్స్ చూద్దాం, ఓకే? సో ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి మనకి. In the following paragraph there are blanks, each of which has been numbered. These numbers are printed below the paragraph followed by four words or phrases. One or more of those words phrases may fit the blank appropriately. Choose the best set of alternatives among the five given below each question which fill the blank most appropriately. If all the words phrase fill the blank, choose option E, that is all of these యాజ్ యువర్ ఆన్సర్. అంటే మనకి ఇచ్చింది మనకి ఏంటి, ఇక్కడ క్లోజ్ టెస్ట్ ఇచ్చారండి. ఏమి ఇచ్చారు మనకి? క్లోజ్ టెస్ట్. సో క్లోజ్ టెస్ట్ కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆ పారాగ్రాఫ్ చదివి మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేద్దాం, ఓకే? లెట్ us ఆన్సర్ the questions, okay? First one, the Indian law books are dash with all sorts of laws that seem good on paper while being completely ineffective. సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకి ఒక బ్లాంక్ ఉందండి. ఈ బ్లాంక్ లో మనకి ఏ వర్డ్ రావాలో మనం డిసైడ్ చేయాలి, రైట్? మళ్ళీ ఒకసారి చదువుదాం. మనకి ఏముందో చూడండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? లా బుక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏ లా బుక్స్ అవి? ఇండియన్ లా బుక్స్, ఓకే? ద ఇండియన్ లా బుక్స్ ఆర్ డాష్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లాస్ దట్ సీమ్ గుడ్ ఆన్ పేపర్. సో ఈ లాస్ట్ కంప్లీట్ గా లాస్ట్ తో ఫిల్ అయిపోయినాయి అనమాట. బుక్స్ ఏమైపోయినాయి? కంప్లీట్ గా లాస్ట్ తో ఫిల్ అయి ఉన్నాయంట. ఆ లాస్ ఎలా ఉన్నాయంట? గుడ్ ఉన్నాయంట. గుడ్ గా ఉన్నాయి. ఎక్కడ? పేపర్ పైన అవి గుడ్ గానే ఉన్నాయి. బట్ ఎఫెక్టివ్ గా ఉన్నాయా? నాట్ ఎఫెక్టివ్. ఇన్ఎఫెక్టివ్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ ఎఫెక్ట్. అంటే మనకి ఇండియన్ లా బుక్స్ లో సో ఫుల్ గా రూల్స్ ఉన్నప్పటికీ ఆ రూల్స్ అనేది మనకి ఏంటి? ఇన్ఎఫెక్టివ్ అనే సెన్స్ వచ్చింది. కాబట్టి అక్కడ మనకి ఏం రావాలి? మనకి సో కంప్లీట్ గా బుక్స్ ఏమున్నాయి? రూల్స్ ఉన్నాయి అనే సెన్స్ రావాలి. ఆ రూల్స్ తో ఆ బుక్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి అనే సెన్స్ రావాలి. అది కాకుండా మనకి ఏమొచ్చింది? ఇక్కడ మనకి విత్ వచ్చింది కదా. సో విత్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి? ఇక్కడ వచ్చే వర్డ్ అనేది, ఓకేనా? ఇక్కడ వచ్చే వర్డ్ అనేది దేంతో సరిపోవాలి? ఈ విత్ అనే ప్రిపోజిషన్ తో సరిపోయే వర్డ్ రావాలి, రైట్? ఇప్పుడు మనం చూద్దాం. మనం ఫస్ట్ సెన్స్ ఏమనుకున్నాము? ఫిల్డ్ అనే సెన్స్ రావాలి, ఓకేనా? ఫిల్డ్ విత్, ఓకే? ఇండియన్ లా బుక్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లాస్. ఇది మన అజంప్షన్. మన అజంప్షన్ ఏంటి? ఫిల్డ్ విత్ అని రావాలి. ఇప్పుడు అలాంటి వర్డ్స్ మనకి ఆప్షన్ లో ఏమైనా ఉంటే దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు, ఓకే? మనకి ఆప్షన్ మనకి ఏమొచ్చాడు ఇక్కడ? రైట్, లా బుక్స్ డాష్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లాస్, రైట్? బల్జింగ్, డూయింగ్ అవే, రెకానింగ్, స్వెల్లింగ్, ఓకే? ఇక్కడ మనకి చూసినట్టయితే మనకి రెండు సినోనిమ్స్ ఉన్నాయండి. ఏంటవి? సో బల్జింగ్ ఒకటి, ఓకే? నెక్స్ట్ మనకి ఏముంది? స్వెల్లింగ్. సో బల్జింగ్ అన్న స్వెల్లింగ్ అంటే మీనింగ్ ఏంటి? సో అవి మనకి ఎక్స్పాండ్ అవ్వడాన్ని ఏమంటాం మనం? బల్జింగ్ అంటాం, లేదంటే స్వెల్లింగ్ అంటామండి. సో వాచిపోవడం ఏమంటాం? స్వెల్లింగ్ అంటాం, అంటే దాన్ని ఏమంటాం? ఎక్స్పాండ్ అవ్వడం. అలా ఎక్స్పాండ్ అవ్వడం మనం ఏమంటాం? మనం బల్జింగ్ అంటాము, లేదంటే స్వెల్లింగ్ అంటాం, రైట్? ఇది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే మనం రైట్ ఇలా చెప్పొచ్చు, టు బి ఫిల్డ్, ఓకేనా? సో టు బి ఫిల్డ్ కంప్లీట్లీ అని చెప్పొచ్చు, టు ద ఫుల్లెస్ట్ అని చెప్పొచ్చు, టు బి ఫిల్డ్ కంప్లీట్లీ. సో దాన్ని మనం ఏం చెప్పొచ్చు? మనం బల్జింగ్ అని చెప్పొచ్చు, స్వెల్లింగ్ అని చెప్పొచ్చు. అండి కంప్లీట్ గా ఫిల్ అయిపోతే మనం ఏం చెప్పొచ్చు? మనం బల్జింగ్ లేదంటే స్వెల్లింగ్ అని చెప్పొచ్చు, రైట్? సో తెలుగులో అయితే ఈ స్వెల్లింగ్ ఏమంటారంటే వాపు అని అంటారండి. వాపు. ఎవరికైనా ఐడియా ఉంటే దట్స్ ఓకే, లేదంటే నో ప్రాబ్లం, రైట్? సో స్వెల్లింగ్, బల్జింగ్ మనం ఏం చెప్పొచ్చు? టు బి ఫిల్డ్ కంప్లీట్లీ అని చెప్పొచ్చు, రైట్? కాబట్టి మనం బుక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బుక్స్ అనేవి ఏమైపోయినాయి? మనకి కంప్లీట్ గా లాస్ట్ ఏమైపోయినాయి? ఫిల్ అయిపోయినాయి. అదే మనకి ఏమొచ్చింది? విత్ వచ్చింది కాబట్టి బల్జింగ్ విత్, స్వెల్లింగ్ విత్. సో కరెక్ట్ గానే ఉంది. కాబట్టి మనకి ఏం కావచ్చు? బల్జింగ్, స్వెల్లింగ్ రెండు సినోనిమ్స్ కాబట్టి మనకి 1-4 ఆన్సర్స్ కావచ్చు అండి. కాబట్టి మనకి 1-4 ఎక్కడ చూడండి, మనకి బోత్ 1 and 4. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. ఇప్పుడు రిమైనింగ్ ఉన్నాయి కదా, డూయింగ్ అవే, రెకానింగ్, అవి అయితాయో లేదో చూద్దాం, రైట్? వాటికి పాసిబిలిటీ ఉందో లేదో చూద్దాం, రైట్? సో బల్జింగ్, స్వెల్లింగ్ అయితే మనకైతే అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్ గా ఫిల్ అవ్వడం ఏమంటాం? బల్జింగ్ అంటాం, లేదంటే స్వెల్లింగ్ అంటాం. లేదంటే వాచిపోవడం, ఎక్స్పాండ్ అవ్వడం ఏమంటాం? మనం బల్జింగ్ అంటాం, లేదంటే స్వెల్లింగ్ అంటాం, రైట్? ఇక్కడ మనకి ఎక్స్పాండ్ అనే సెన్స్ వాడలేం కాబట్టి ఫిల్డ్ అనే సెన్స్ లో వాడొచ్చు, రైట్? ఇప్పుడు మనకి డూయింగ్ అవే చూద్దాం, రైట్? ఇప్పుడు ఇక్కడ డూయింగ్ అవే లాంటి వర్డ్స్ నేను కొన్ని చెప్తా, అవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్? సో మనకి ఇలా ఉందనుకోండి. ఫస్ట్ వర్డ్ గెట్ అవే విత్, ఓకే? గెట్ అవే విత్, ఓకే? డూ అవే విత్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామినేషన్ లో రిపీటెడ్ గా వచ్చే ఫ్రేజెస్ ఇవన్నీ కూడా. డూ అవే విత్, గెట్ అవే విత్, నెక్స్ట్ కమ్ అప్ విత్, నెక్స్ట్ పుట్ అప్ విత్, నెక్స్ట్ కోప్ విత్. ఇవి మీకు గుర్తుండాలండి, రైట్?
ఒక సెట్ లా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు వీటి మీనింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే. సో ఫస్ట్ మనకి ఏముందో చూడండి, గెట్ అవే విత్. సో గెట్ అవే విత్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఏ కంటెక్స్ట్ లో వాడతామంటే, ఎవరైనా సరే క్రైమ్ చేసి, సో క్రైమ్ చేసి పనిష్మెంట్ ని అవాయిడ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే గెట్ అవే విత్ అంటాం, రైట్. హీ గెట్స్ అవే విత్ పనిష్మెంట్ ఎవ్రీ టైం, ప్రతిసారి వాడు పనిష్మెంట్ లేకుండానే బయటకు వచ్చేస్తున్నాడు, అలా చెప్పేటప్పుడు ఏమంటామంటే గెట్ అవే విత్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి, అవాయిడింగ్ పనిష్మెంట్ అని చెప్పొచ్చు, ఓకే. అవాయిడింగ్ పనిష్మెంట్, పనిష్మెంట్ అవాయిడ్ చేస్తే దాన్ని మనం ఏమనొచ్చు, గెట్ అవే విత్ అనొచ్చు అండి, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమొచ్చు చూడండి, డూ అవే విత్. డూ అవే విత్ మీనింగ్ మనకి ఏంటంటే ఆపేయడాన్ని, ఓకేనా. కంప్లీట్ గా ఆపేయడాన్ని ఏమంటామంటే డూ అవే విత్ అంటామండి. పుట్ అండ్ ఎండ్ అని చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు, పుట్ అండ్ ఎండ్, పుట్ అండ్ ఎండ్. సో ఆపేయడాన్ని ఏమంటాం, కంప్లీట్ గా డూ అవే విత్. సపోజ్ ఇలా అన్నాను అనుకో, రైట్, ద గవర్నమెంట్ డన్, ద గవర్నమెంట్ హ్యాస్ డన్ అవే విత్ సో స్కీమ్స్ అన్నాం అనుకోండి, మీనింగ్ ఏంటి, ఆ స్కీమ్స్ కి ఏం చేశారు, ఆపేసారంట. ఆ స్కీమ్స్ అనేవి ఇంకా సో కంటిన్యూ చేయట్లేదు, ఆ స్కీమ్స్ అనేవి ఇంకా కంటిన్యూ చేయకపోతే ఆపేస్తే వాటిని ఏమంటాము, డూ అవే విత్ అంటాం. కంప్లీట్ గా క్యాన్సిల్ చేసేస్తే ఏమంటాము, డూ అవే విత్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి, పుట్ అండ్ ఎండ్. నెక్స్ట్ వన్, కమ్ అప్ విత్. కమ్ అప్ విత్ అని మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్, ద గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ ఎ న్యూ స్కీమ్. ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ ఏం చేశారు, ఆపేశారు, కాబట్టి మనం ఏం చేయాలి, మళ్ళీ కొత్త స్కీమ్ తో రావాలి వద్దా. అలా కొత్త స్కీమ్ తో రావడం ఏమంటామంటే ద గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ ఏ న్యూ స్కీమ్. అంటే కొత్త స్కీమ్ ను వాళ్ళు ఏం చేశారు, ప్రపోజ్ చేశారు. కొత్త స్కీమ్ ఏం చేశారు, మనకి ప్రపోజ్ చేశారు, ప్రపోజ్. లేదంటే డివైజ్ అని చెప్పొచ్చు, డివైజ్. కొత్త స్కీమ్ ని డివైజ్ చేశారు, లేదంటే కొత్త స్కీమ్ ని ప్రపోజ్ చేశారు అని సెన్స్ మనం ఏమంటామంటే కమ్ అప్ విత్ అంటామండి, రైట్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, పుట్ అప్ విత్. పుట్ అప్ విత్ అంటే మీనింగ్ ఏంటంటే టాలరేట్ అని చెప్పొచ్చు అండి, ఏం చెప్పొచ్చు మనం, టాలరేట్. దీన్ని మనం ఏమంటాము, బేర్ అని కూడా అంటామండి, బేర్ ఆర్ టాలరేట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్, ఐ క్యాంట్ పుట్ అప్ విత్ దిస్ నాస్టీ ఫెలో అన్నాం అనుకోండి, రైట్. మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడు బాగా నాస్టీ, అలాంటి వాడితో మనం కలిసి ఉండలేము, వాడిని మనం టాలరేట్ చేయలేము. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఐ క్యాంట్ పుట్ అప్ విత్ దిస్ నాస్టీ ఫెలో అని చెప్పొచ్చు అండి. మీనింగ్ ఏంటి, టాలరేట్ ఆర్ బేర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, కోప్ విత్. సో కోప్ విత్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్ గా డీల్ విత్ అని చెప్పొచ్చు అండి, ఏం చెప్పొచ్చు, డీల్ విత్. అది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇలా ఉందనుకోండి, రైట్. సో వీ షుడ్ కోప్ విత్ దీస్ సర్కమ్స్టెన్సెస్, ఓకేనా. వీ షుడ్ కోప్ విత్ దీస్ సర్కమ్స్టెన్సెస్ అంటే మీనింగ్ ఏంటి, వీ షుడ్ డీల్ విత్ దీస్ సర్కమ్స్టెన్సెస్ అని చెప్పి. కాబట్టి ఈ ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఏంటవి, గెట్ అవే విత్ అంటే మీనింగ్ ఏంటి, అవాయిడింగ్ పనిష్మెంట్. డూ అవే విత్ అంటే మీనింగ్ ఏంటి, పుట్ ఎన్ ఎండ్ టు సంథింగ్. సో కమ్ అప్ విత్ అంటే మీనింగ్ ఏంటి, ప్రపోజ్ ఆర్ డివైస్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, పుట్ అప్ విత్ అంటే మీనింగ్ ఏంటి, టాలరేట్ ఆర్ బేర్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, కోప్ విత్ అంటే మీనింగ్ ఏంటి, డీల్ విత్. ఓకే, ఇవి మీకు గుర్తున్నది ఎందుకంటే ఎగ్జామినేషన్ మనకి రిపీటెడ్ గా వస్తున్నాయి, రైట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, డూయింగ్ అవే. సో డూయింగ్ అవే, అక్కడ మనకి ఏమొచ్చింది, క్వశ్చన్ లో ఏమొచ్చింది, విత్ వచ్చింది. డూయింగ్ అవే విత్ అంటే మీనింగ్ ఏంటి, పుట్ అండ్ ఎండ్. ఆపేశారా, లాస్ అన్ని లేకుండా చేశారా బుక్స్ లో, నో, లాస్ తో నింపేశారని చెప్పాలి. కాబట్టి మనకి ఏమొచ్చింది, బల్జింగ్ స్వెల్లింగ్ వచ్చింది, రైట్. ఇప్పుడు రిమైనింగ్ వర్డ్ చూద్దాం. రిమైనింగ్ వర్డ్ మనకి ఏముంది, రెకానింగ్. రెకానింగ్ అంటే ఏంటో ఇప్పుడు మనం సో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి, రైట్. రెకానింగ్ అనే దానికి ఇక్కడ నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తా, ఆ స్టేట్మెంట్స్ చూస్తే మీకు రెకానింగ్ అనేది నాకు అర్థం అవుతుంది, ఓకేనా. లెట్ us స్టార్ట్ విత్ దట్, రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా ఉందనుకోండి, హిస్ అసెట్స్ లేదంటే డెట్స్, ఏదైనా కానీ అసెట్స్ కావచ్చు లేదంటే డెట్స్. అసెట్స్ అంటే ఆస్తులు, డెట్స్ అంటే అప్పులు, ఏదైనా రైట్. హిస్ అసెట్స్ వర్ ఏమని చెప్పొచ్చు, రెకార్డ్, ఓకేనా, ఎట్ 5 crore రూపీస్, 5 crore రూపీస్ ఇలా ఉందనుకోండి, రైట్. హిస్ అసెట్స్ ఆర్ డెట్స్, ఏదైనా కావచ్చు, అప్పులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, రైట్. హిస్ అసెట్స్ వర్ రెకార్డ్ ఎట్ 5 crore రూపీస్ అంటే మీనింగ్ ఏంటి, ఆయన యొక్క ఆస్తుల విలువ ఎంత, 5 crore రూపీస్. అంటే ఆయన ఆస్తులు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 5 crore అనే ఒక నెంబర్ వచ్చింది. అప్పుడు దాన్ని ఏమంటామంటే రెకార్డ్ అంటాం. సో ఇక్కడ రెకార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్టిమేటెడ్ అని చెప్పొచ్చు అండి. ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం, ఎస్టిమేటెడ్. రెకార్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఎస్టిమేటెడ్ లేదంటే క్యాలిక్యులేటెడ్ లేదంటే అప్రైజ్డ్ అని చెప్పొచ్చు. APPRAISED, అప్రైజ్ అంటే క్యాలిక్యులేటెడ్, రైట్. ఎస్టిమేటెడ్, అప్రైజ్డ్ ఆర్ ఇంకేం చెప్పొచ్చు అంటే ఎవాల్యుయేట్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ఎవాల్యుయేట్. వీటిలో ఏదైనా కరెక్టే. సో ఇక్కడ మనకి రికార్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఎస్టిమేట్ అని చెప్పొచ్చు, ఇంకేం చెప్పొచ్చు మనం, అప్రైజ్డ్ అని చెప్పొచ్చు, ఇంకేం చెప్పొచ్చు మనం, ఎవాల్యుయేట్ అని కూడా చెప్పొచ్చు, రైట్. ఇది ఒక మీనింగ్. మీకు ఇప్పుడు ఇంకో మీనింగ్ రాస్తాను చూడండి, ఓకే. ఇలా ఉందనుకోండి, హిస్ రైట్ ప్రాజెక్ట్ అన్నాం అనుకోండి, his project was reckoned a failure. ఇది కూడా రాయొచ్చు. సో మనకి ఏమొచ్చింది, హిజ్ ప్రాజెక్ట్ రెకార్డ్ ఏ ఫెయిల్యూర్ అన్నాం అనుకోండి. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, రికార్డ్ వచ్చింది లేదా. ఇక్కడ రికార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే కన్సిడర్డ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, కన్సిడర్డ్.
లేదంటే ఏం చెప్పొచ్చు అంటే జడ్జ్డ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? జడ్జ్డ్, కన్సిడర్డ్ ఆర్ జడ్జ్డ్. అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే హిస్ ప్రాజెక్ట్ వాజ్ జడ్జ్డ్ యాజ్ ఎ ఫెయిల్యూర్, లేదంటే హిస్ ప్రాజెక్ట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫెయిల్యూర్. దాన్ని ఏమనొచ్చు అంటే మనం రెకాండ్ అనొచ్చండి. సో మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఆ 2 స్టేట్మెంట్స్ మనం ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఏం చెప్పాం చూడండి, హిస్ అసెట్స్ వర్ రెకాండ్ ఎట్ 5 crore అన్నప్పుడు రెకాండ్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్టిమేటెడ్ అని చెప్పొచ్చు, ఎవాల్యుయేటెడ్ అని చెప్పొచ్చు, అప్రైజ్డ్ అని చెప్పొచ్చు అండి. రైట్? అలా కాకుండా హిస్ ప్రాజెక్ట్ వాజ్ రెకాండ్ ఏ ఫెయిల్యూర్ అన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే కన్సిడర్డ్ లేదంటే జడ్జ్డ్ అని తీసుకోవచ్చు. మరి ఇక్కడ మనకి రెకార్డింగ్ అనే వర్డ్ వస్తుందా? అక్కడ మనకి రూల్స్ ని మనం సో జడ్జ్ చేస్తున్నామా, లేదంటే రూల్స్ ని మనం ఎవాల్యుయేట్ చేస్తున్నామా? నో, రూల్స్ తో ఆ బుక్స్ ని ఏం చేస్తున్నాం? నింపేస్తున్నాం. లా బుక్స్ అనేవి కంప్లీట్ గా దేంతో ఫిల్ అయిపోతున్నాయి? రూల్స్ తో ఫిల్ అయిపోతున్నాయి. పేపర్ పైన చాలా రూల్స్ ఉన్నాయి కానీ ఎఫెక్టివ్ గా ఏమీ లేవు, అదే సెన్స్ లో వాడుతున్నాం కాబట్టి అలా ఫిల్ అయిపోతున్నాయి అనే సెన్స్ లో వాడుతున్నాం కాబట్టి మనం ఏం చేయొచ్చు? మనం బల్జింగ్, స్వెల్లింగ్ అంటే ఆ బుక్స్ లో రూల్స్ అనేవి ఏమైపోతున్నాయి? పెరిగిపోతున్నాయి. ఆ రూల్స్ అనేవి అలా పెరిగిపోయి కంప్లీట్ గా బుక్స్ మొత్తం ఏమైపోతున్నాయి? రూల్స్ తో నిండిపోతున్నాయి. ఆ సెన్స్ రావాలి కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? బల్జింగ్ ఇంకా స్వెల్లింగ్ వస్తుంది. కాబట్టి మనకి సో 1 and 4 కాబట్టి ఆల్రెడీ చెప్పుకున్నాక మనకి ఏం రావాలి? బోత్ 1 and 4, దట్ ఈస్ ఆప్షన్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నౌ లెట్ us ఆన్సర్ సెకండ్ క్వశ్చన్. ఓకే, మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్టు మనకి ఏమో చూడండి, ఇండియా వుడ్ బి ఏ డాష్ ఆఫ్ సోషల్ జస్టిస్ if all these impressive laws actually addressed the problems they seek to deal with. ఓకే, సో ఇంతకు ముందు మనం ఫస్ట్ క్వశ్చన్ చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? ఇండియాలో ఉండే లా బుక్స్ అనేవి కంప్లీట్ గా దేంతో ఫిల్ అయిపోయినాయి మనకి? సో రైట్, లాస్ తో ఫిల్ అయిపోయినాయి. రైట్, ఆ లాస్ అనేవి ఎలా ఉన్నాయి మనకి? పేపర్ పైన చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి, ఇంప్రెసివ్ గా ఉన్నాయి, కాకపోతే యాక్చువల్ గా అవి ఏం కావు, ఎఫెక్టివ్ కాదు. రైట్, అది మనకి ఫస్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు నేర్చుకున్నాం. రైట్, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ కూడా దాన్ని రీఇటరేట్ చేస్తున్నారు. ఏమని? సో దిస్ వుడ్ బి, సో ఇండియా వుడ్ బి ఏ డాష్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇఫ్ ఆల్ దీస్ ఇంప్రెసివ్ లాస్ యాక్చువల్లీ అడ్రస్డ్. ఇక్కడ మనకి అడ్రస్డ్ అనేది ఏ సెన్స్ లో వాడామంటే, ఇక్కడ మనకి అడ్రస్ అంటే మీనింగ్ ఇక్కడ మనకి ఏ సెన్స్ లో వాడామంటే కన్సిడర్డ్ అని కానీ, రిగార్డ్ అని కానీ, రిజాల్వ్డ్ అనే సెన్స్ లో వాడాం. రైట్, ఇక్కడ మనకి రిజాల్వ్ అనే సెన్స్ లో వాడామండి. ఇక్కడ అడ్రస్ ఏ సెన్స్ లో వాడాం మనం? రిజాల్వ్. సో ఆల్ దీస్ ఇంప్రెసివ్ లాస్ యాక్చువల్లీ రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్ దే సీక్ టు డీల్ విత్. అంటే ఇప్పుడు ఉన్న ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఈ లాస్ అనేవి, ఇంప్రెసివ్ లాస్ అనేవి కానీ ఒకవేళ డీల్ చేసినట్టయితే అప్పుడు ఇండియన్ జస్టిస్ సిస్టమ్ అనేది ఎలా ఉండేది? సోషల్ సిస్టమ్ ఎలా ఉండేదంట? సో చాలా బెటర్ గా ఉండేది, చాలా బెస్ట్ గా ఉండేది. అంటే మనకి ఏం రావాలి? సో ఒకవేళ ఈ లాస్ కానీ ఇప్పుడున్న మన బుక్స్ లో ఉన్న లాస్ కానీ రియల్ గానే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్టయితే ఇండియా యొక్క సోషల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇదంతా మనకి ఏంటి? అజంప్షన్. అజంప్షన్ ఎలా చెప్తున్నాయి? ఇక్కడ మనకి ఇఫ్ వచ్చింది కాబట్టి మనకి వచ్చింది ఇఫ్ కండిషన్. ఇలా జరిగి ఉంటే, ఇలా ఇంప్రెసివ్ లాస్ అన్ని కూడా సో పర్ఫెక్ట్ గా అడ్రస్ చేసుంటే అప్పుడు మనది ఏమై ఉండేది? బెటర్ లేదంటే బెస్ట్ సోషల్ జస్టిస్ అయి ఉండేది. కాబట్టి మనకి ఏం రావాలంటే బెస్ట్ అనే సెన్స్ రావాలి. ఏం రావాలి మనకి? బెస్ట్ అనే సెన్స్ రావాలి. అలాంటి సెన్స్ ఏమైనా ఉందో చూద్దాం. రైట్, మనకి పాజిటివ్ రావాలా, నెగిటివ్ వర్డ్ రావాలా? పాజిటివ్ వర్డ్ రావాలి. ఎందుకంటే ఇండియా వుడ్ బి ఏ సంథింగ్ పాజిటివ్ ఇఫ్ దీస్ ఇంప్రెసివ్ లాస్ యాక్చువల్లీ అడ్రస్. సో మనకి ఈ లాస్ అనేవి యాక్చువల్ గా అవి అడ్రస్ చేస్తున్నామంటే ఇండియా బెటర్ ప్లేస్ అయిద్దా, అంటే వర్స్ట్ ప్లేస్ అయిద్దా? బెటర్ ప్లేస్ అయింది. కాబట్టి పాజిటివ్ వర్డ్ రావాలి. రైట్, ఇప్పుడు మనం చూద్దాం మనకి ఏముందో. టోర్మెంట్, మనకి ఏమొచ్చిందండి? టోర్మెంట్. మనకి టోర్మెంట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే టార్చర్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు? టార్చర్, లేదంటే సఫరింగ్ అని చెప్పొచ్చు. టార్చర్ ఆర్ సఫరింగ్. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఎగోనీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఎగోనీ. సో ఎగోనీ అంటే మీనింగ్ ఏంటంటే గ్రేట్ మెంటల్ ఆర్ ఫిజికల్ టార్చర్, పెయిన్, అండ్ దాన్ని ఏమంటామంటే ఎగోనీ అంటాం. సో మనకి టార్మెంట్ అంటే ఏం చెప్పొచ్చు మనం? టార్చర్ అని చెప్పొచ్చు, సఫరింగ్ అని చెప్పొచ్చు, ఎగోనీ అని చెప్పొచ్చు. మనం ఏమనుకున్నాం చూడండి, ఇక్కడ ఇండియా వుడ్ బి ఏ సో టోర్మెంట్ లేదంటే సఫరింగ్ అంటామా? నో, ఈ పర్టికులర్ ఇంప్రెసివ్ లాస్ అనేవి ఒకవేళ నిజంగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అప్పుడు ఇండియా బెటర్ ప్లేస్ అవుతుందా లేదంటే టార్చర్ అవుతుందా? సో టార్చర్ కాదు కదా, నెగిటివ్ కాదు కదా. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే టార్మెంట్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం చూడండి ఇక్కడ, సో వుడ్ బి ఏ ప్యారడైజ్ చెప్పొచ్చు కదా. సో ప్యారడైజ్ మీనింగ్ ఏంటి? మనం స్వర్గం అంటాం, అంటే హెవెన్ అంటాం, అంటే బెస్ట్ ప్లేసే కదా. సో కాబట్టి మనకి ప్యారడైజ్ తీసుకోవచ్చు. ఇండియా వుడ్ బి ఏ ప్యారడైజ్. సో ఇండియా ఎలా ఉండేదంట? ఒక ప్యారడైజ్ లాగా ఉండేదంట. ఎప్పుడు? ఈ పర్టికులర్ లాస్ అనేవి సో ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని డీల్ చేసి ఉంటే ఒకవేళ స్వర్గంలా ఉండేది. కానీ అలా జరుగుతుందా? జరగట్లేదు. అంతా మనకి ఏంటి? అజంప్షన్. కాబట్టి మనకి ప్యారడైజ్ ని మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏమో చూడండి, ఉటోపియా. ఉటోపియా అంటే మీనింగ్ ఏంటంటే ఇలా రాస్తారు చూడండి, an imaginary ideal place. an imaginary ideal place. ఐడియల్ అంటే మీనింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ అని. ఐడియల్ అంటే మీనింగ్ ఏంటి?
పర్ఫెక్ట్. సో ఎక్కడైతే మనకి కండిషన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయో సో దాన్ని ఏమంటామంటే ఉటోపియా అంటామండి. ఉటోపియా బెస్ట్, పర్ఫెక్ట్. సో కాబట్టి ఇది కూడా మనకి పాజిటివ్ వర్డే కదా. అంటే ఇండియా ఎలా ఉండేది, ఉటోపియాలా ఉండేది, ప్యారడైజ్ లా ఉండేది. ఎప్పుడు ఆ పర్టికులర్ లాస్ అనేవి ఆ ప్రాబ్లమ్స్ డీల్ చేసినట్టయితే. కాబట్టి మనకి ఏం ఛాన్స్ ఉంది, ప్యారడైజ్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనం ఉటోపియా అనొచ్చు. ఉటోపియా మీనింగ్ ఏంటి, అన్ ఐడియల్ సో ప్లేస్, ఇమాజినరీ. అది రియల్ గా ఎగ్జిస్ట్ అవుతుందా, రియల్ గా ఎగ్జిస్ట్ కాదు, ఇమాజినరీ. ఇమాజినరీ పర్ఫెక్ట్ ప్లేస్, దాన్ని ఏమంటామంటే సో ఉటోపియా అంటాం. కాబట్టి మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ. సో ప్యారడైజ్ ఇంకా ఏం తీసుకోవచ్చు మనం, ఉటోపియా తీసుకోవచ్చు అండి. రైట్, ఇప్పుడు మనకి లాస్ట్ వన్ చూద్దాం. లాస్ట్ వన్కి ఏమైనా చూడండి ఇక్కడ, పర్గేటరీ. మనకి పర్గేటరీ అన్న మీనింగ్ ఏంటంటే సఫరింగే. ఓకే, పర్గేటరీ అంటే మీనింగ్ ఏంటి, సఫరింగ్. ఇది కాకుండా మనకి ఇంకో మీనింగ్ కూడా ఉందండి, అదేంటంటే క్లీనింగ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, క్లీనింగ్. దీన్ని ఏ సెన్స్ లో వాడతారంటే మనకి రిలీజియస్ కాంటెక్స్ట్ లో వాడతారండి. రైట్, అంటే ఎలా అంటే సపోజ్ మనం మిస్టేక్స్ చేసామనుకోండి, మనం పాపాలు చేసామనుకోండి, రైట్, మనం పాపాలు చేసి స్వర్గానికి వెళ్ళాలంటే ఏం జరగాలి, ఫస్ట్ ఆ మనం చేసిన పాపాలన్నీ పోవాలా వద్దా, అలా పోవడాన్ని ఏమంటాం మనం, క్లీనింగ్ అంటాం. దాన్ని ఏమంటామంటే పర్గేటరీ అంటామండి. అలా పోవడానికి సమ్ టైమ్స్ ఏం చేయాల్సి వస్తుంది మనకి, దాన్ని ఏమంటామంటే సఫరింగ్ తీసుకోవాల్సి వస్తుంది, పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మనం చేసిన పాపాలు పోవాలని మనం ఏం చేయాలి, ఆ పనిష్మెంట్ ని రిసీవ్ చేసుకోవాలి. ఆ పనిష్మెంట్ ని రిసీవ్ చేసుకొని ఆ పాపాలని క్లీన్ చేసుకోవడాన్ని ఏమంటామంటే పర్గేటరీ అంటారండి. ఏమంటారు, పర్గేటరీ. దీన్ని ఒక న్యూమోనిక్ తో గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ పర్గేటరీ అన్నప్పుడు మనకి ఏమొచ్చు చూడండి, ప్యూర్ గేట్. ఏమనుకుంటారు, ప్యూర్ గేట్, ప్యూర్ గేట్. అర్థం చేసుకోండి, స్వర్గం వెళ్ళాలి, రైట్, స్వర్గానికి వెళ్ళాలని ఇక్కడ ఏముంది, అక్కడ గేట్ ఉంది, రైట్. ఆ గేట్ దాటి స్వర్గంలోకి వెళ్ళాలంటే అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, అప్పటి వరకు మనం చేసిన పాపాలని మనం వదిలించుకోవాల్సి ఉంటుంది, క్లీన్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఆ పాపాలని క్లీన్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, సో రైట్, సఫర్ అవ్వాలి. ఆ పాపాలు మనం చేసిన పాపాలకు తగ్గట్టు మనం ఏమవ్వాలి, సఫర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి ఆ ప్యూర్ గేట్ ఎంట్రీ ఉంటుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకో. సో పర్గేటరీ అంటే మీనింగ్ ఏంటి, ఒక మీనింగ్ ఏంటి సఫరింగ్, ఇంకో మీనింగ్ ఏంటి క్లీనింగ్. సో కాబట్టి ఇక్కడ సఫరింగ్ అనే సెన్స్ వస్తుందా, ఇండియా వుడ్ బి సఫరింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటామా, నో. ఎందుకంటే మనకి పాజిటివ్ వర్డ్ రావాలి కాబట్టి మనకి పర్గేటరీ కూడా రావు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ప్యారడైజ్, ఇంకా మనకి ఏమొస్తుంది, ఉటోపియా. సో ఇండియా వుడ్ బి ఏ ప్యారడైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్, లేదంటే ఇండియా వుడ్ బి ఏ ఉటోపియా ఆఫ్ సోషల్ జస్టిస్. ఆ విధంగా చెప్పొచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది 2 and 3. సో 2 and 3 కాబట్టి మనకి ఏమొచ్చింది, మనకి బోత్ 2 and 3 వచ్చింది కదా. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us స్టార్ట్ విత్ ద థర్డ్ క్వశ్చన్. రైట్, సో ఇంతకు ముందు మనం ఏం చేసాం, ఇక్కడ మనకి ఒకవేళ ఆ బుక్ లో ఉన్న ఇండియన్ లా బుక్స్ లో ఉన్న ఆ లాస్ అన్ని కూడా రియల్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉన్నట్టయితే ఇండియా యొక్క సోషల్ సిస్టమ్ ఎలా ఉండేదంట, ఉటోపియాలా ఉండేది, ఒక స్వర్గంలా ఉండేది అని చెప్పుకున్నాం. రైట్, ఇప్పుడు నెక్స్ట్ దాని కంటిన్యూషన్ చూద్దాం. రైట్, ఏముందో చూడండి, సమ్ హేస్టీ లాస్ ఈవెన్ హ్యావ్ డాష్ కన్సిక్వెన్సెస్. ఓకే, ఇక్కడ చూడండి మనకి దేని గురించి మాట్లాడుతున్నాము, అందులో ఉన్న కొన్ని లాస్, ఎలాంటి లాస్ అవి, హేస్టీ లాస్. హేస్టీ అంటే మీనింగ్ ఏంటంటే మనకి సో ఏమైనా సరే త్వరగా చేసేటప్పుడు దాన్ని ఏమంటామంటే హేస్టీ అంటామండి. ఇన్ ఏ హరీ, ఏమన్నా మనం ఇన్ ఏ హరీ అంటే ఏది ఆలోచించకుండా సడన్ గా చేసేస్తే వాటిని ఏమంటామంటే హేస్టీ అంటామండి. ఏమీ ఆలోచించకుండా సడన్ గా చేసేస్తే వాటిని ఏమంటాము, హేస్టీ అంటాం. రైట్, సమ్ హేస్టీ లాస్ ఈవెన్ హ్యావ్. మనకి ఈ ఈవెన్ దేనికోసం యూజ్ చేస్తామంటే ఎంఫసిస్ కోసం యూజ్ చేస్తామండి. దేనికోసం మనకి ఎంఫసిస్, గుర్తుపెట్టుకో. ఈవెన్ దేనికోసం ఇక్కడ మనకి ఎంఫసిస్. సో మనకి నార్మల్ గా అయితే మనకి ఏమై ఉండేది, మనకి సో ఏం చెప్పుకున్నాం బిగినింగ్ నుంచి, ఇండియా యొక్క లా బుక్స్ అనేవి కంప్లీట్ గా లాస్ తో ఫిల్ అయిపోయినాయి. అవి బుక్ అంటే పేపర్ పైన ఆ లాస్ అనేవి ఎఫెక్టివ్ గానే ఉన్నాయి, బట్ రియల్ గా అయితే అందు ఏ లేవు, ఎఫెక్టివ్ గా లేవు. ఒకవేళ నిజంగానే సో ప్రాబ్లమ్స్ డీల్ చేసినట్టయితే ఇండియా యొక్క సోషల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఒక ఉటోపియాలా ఉండేది. అంటే ఆ విధంగా అవ్వట్లేదు, ఆ విధంగా అయ్యి ఉంటే అది ఉటోపియాలా ఉండేది, అలా అవ్వట్లేదు. అలా అవ్వకపోగా నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంట. ఎలాంటి వాటిపైన, సో ఏవైతే హేస్టీగా, ఏవైతే ఆలోచించకుండా తొందరగా తీసుకుంటారో అలాంటి లాస్ వలన బెనిఫిట్స్ లేకపోగా వాటిపైన ఏమున్నాయి, వాటి వల్ల ఏమున్నాయి, మనకి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి అని చెప్పాలి. ఓకేనా. సో మనకి ఏంటి, సమ్ హేస్టీ లాస్ ఈవెన్ హ్యావ్ డాష్ కాన్సిక్వెన్స్ అన్నప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్స్ ఉండాలి, మనకి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అని రావాలి. ఎందుకంటే మనకి కంటెక్స్ట్ బట్ అదే రావాలి. సో హేస్టీ అంటే తొందరలో తీసుకున్న, అంటే తొందరలో ఇంప్లిమెంట్ చేసిన లాస్ వలన, ఏమీ ఆలోచించకుండా సో హేస్టీగా తీసుకున్న లాస్ వలన పాజిటివ్స్ లేకపోగా వాటి వల్ల ఏమున్నాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి అనే సెన్స్ రావాలి. కాబట్టి మనకి ఏం రావాలి, బ్యాడ్ అనే సెన్స్ రావాలి. ఇప్పుడైతే మనం సో ఆప్షన్స్ చూద్దాం. రైట్, ఆప్షన్ మనకి ఎక్కడైతే అలాంటి వర్డ్స్ ఉన్నాయో వాటిని మనం ఆన్సర్ గా తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఏముంది, బినైన్. ఇక్కడ జాతక అర్థం మనకి ఏమొచ్చింది, బినైన్ వచ్చింది. మనకి ఏమొచ్చింది, మాలైన్. బినైన్ లో రూట్ వర్డ్ ఏముంది, మనకి బెన్ ఉందండి. ఓకేనా. మాలైన్ లో రూట్ వర్డ్ ఏముంది, మాల్. బెన్ అంటే ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే గుడ్ అవుతుందండి. ఏమవుతుంది మనకి, గుడ్. గుర్తుపెట్టుకోండి, బెన్. బెన్ కానీ బోన్ కానీ ఈ రూట్ వర్డ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, ఇంతకు ముందు క్లాసులో చెప్పుకున్నాం. రైట్, బెన్ కానీ బోన్ కానీ వస్తే మీనింగ్ ఏంటి, మనకి గుడ్. మనకి ఏమొచ్చింది, మాల్. మాల్ కానీ లేదంటే క్యాకో కానీ,
వస్తే మనకి ఏమవుతుంది బ్యాడ్. కాబట్టి సో బినైన్ అంటే గుడ్, మాలిన్ అంటే బ్యాడ్. కాబట్టి బినైన్ అంటే ఏమవుతుందంటే మనకి ఇంకో మీనింగ్ ఏమవుతుందంటే హార్మ్లెస్. ఏమవుతుందంటే మనకి హార్మ్లెస్. బినైన్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే హార్మ్లెస్ అని చెప్పొచ్చు అండి, హార్మ్లెస్. ఓకే, సో ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే మనం కైండ్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం కైండ్. నార్మల్ గా క్యాన్సర్ ని స్టడీ చేయడం ఏమంటామంటే ఆంకాలజీ అంటారండి. ఏమంటారు ఆంకాలజీ. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్, ఆంకాలజీ. క్యాన్సర్ స్టడీ చేయడం ఏమంటాము ఆంకాలజీ అంటామండి, ఆంకాలజీ. సో ఈ ఆంకాలజీలో ఏమి స్టడీ చేస్తారు, మనకి క్యాన్సర్ ట్యూమర్స్ స్టడీ చేస్తారు, రైట్. ఆ క్యాన్సర్ ట్యూమర్స్ మనకి ఏముంటాయంటే హార్మ్లెస్ ట్యూమర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏముంటాయంటే హార్మ్ఫుల్ ట్యూమర్స్ ఉంటాయండి. ఓకేనా, హార్మ్లెస్ ట్యూమర్స్, హార్మ్ఫుల్ ట్యూమర్స్. ఓకే, హార్మ్లెస్ ట్యూమర్స్ అనేవి సో వాటిని ఏమనొచ్చు అంటే మనం బినైన్ ట్యూమర్స్ అనొచ్చు. ఏమనొచ్చు మనం బినైన్ ట్యూమర్స్ అనొచ్చు, రైట్. అవే హార్మ్ఫుల్ ట్యూమర్స్ మనం ఏమనొచ్చు అంటే మాలిగ్నెంట్ ట్యూమర్స్ అనొచ్చు. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్, రైట్, మాలిగ్నెంట్ ట్యూమర్స్. సో బినైన్ ట్యూమర్స్ అంటే హార్మ్లెస్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే హార్మ్ఫుల్ ట్యూమర్స్, రైట్. సో కాబట్టి ఇక్కడ మనకి బినైన్ అంటే మీనింగ్ ఏమైంది హార్మ్లెస్, లేదంటే బినైన్ పీపుల్ అంటే ఎవరంటే గుడ్ పీపుల్, కైండ్ పీపుల్. సో మొత్తానికి మనకి ఏం రాకూడదు ఇక్కడ, మనకి బినైన్ రాకూడదు. ఎందుకు, సో హేస్టీలో తీసుకున్న లాస్ వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుందా, గుడ్ ఇంపాక్ట్ ఉంటుందా, బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మనకి బినైన్ తీసుకోకూడదు, రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చిన మనకి మాలిన్. మాలిన్ అంటే ఏమనుకున్నాం మనం ఆల్రెడీ బ్యాడ్ అనుకున్నాం కదా, కాబట్టి మనకి మాలిగ్నెంట్ ఉంటే ఓకే, మాలిగ్నెంట్ లేదు కాబట్టి నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏముంది మాలిన్. మాలిన్ అన్న మీనింగ్ ఏంటంటే మనకి హార్మ్ఫుల్ తీసుకోవచ్చు అండి. ఏం తీసుకోవచ్చు మనకి హార్మ్ఫుల్. ఇంకా మనకి ఏమొచ్చింది మాల్ ఉందా లేదా మాల్. సో మాలిన్ అంటే మీనింగ్ ఏం తీసుకోవచ్చు మనం హార్మ్ఫుల్ తీసుకోవచ్చు. దీనికి మాలిన్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది, అదేంటంటే డీఫేమ్. దాన్ని ఏమంటాం మనం డీఫేమ్. మాలిన్ అంటే మీనింగ్ ఏంటి డీఫేమ్. డీఫేమ్ అంటే మీనింగ్ ఏంటి ఎవరినైనా సరే వాళ్ళ ఫేమ్, ఫేమ్ లేకుండా చేయడం. అంటే మీనింగ్ ఏంటి వాళ్ళ రెప్యుటేషన్ ఉందనుకోండి, వాళ్ళ రెప్యుటేషన్ ని తగ్గించే విధంగా, ఆ రెప్యుటేషన్ ని స్పాయిల్ చేసే విధంగా మనం ఏదైనా మాట్లాడామనుకోండి, దాన్ని ఏమంటామంటే డీఫేమ్ అంటామండి. ఏమంటాము డీఫేమ్. మనకి డిఫమేషన్ కేస్ అనేసి ఉంటాయి. డిఫమేషన్ కేస్ తెలుగులో దీన్ని ఏమంటారంటే పరువు నష్టం దావా అంటారండి. నార్మల్ గా పొలిటీషియన్స్ మాట్లాడుకునే టెర్మినాలజీ, రైట్. సో ఒక పొలిటీషియన్, ఒక పార్టీ పొలిటీషియన్ ఏం చేస్తాడు, వేరే పార్టీ పొలిటీషియన్ పైన కొన్ని స్టేట్మెంట్స్ చేస్తాడు. తర్వాత స్టేట్మెంట్ చేసిన తర్వాత వాటిని ప్రూవ్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అవతల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పొలిటీషియన్ పైన డిఫమేషన్ కేసు వేస్తామని చెప్పి బెదిరిస్తారండి. ఓకేనా, సో ఆ డిఫమేషన్ కేసు అంటే మీనింగ్ ఏంటి పరువు నష్టం దావా. అంటే నాపై ఉన్న, లేదంటే నాకు ఉన్న రెప్యుటేషన్ మొత్తం కూడా స్పాయిల్ చేసావు కాబట్టి నువ్వు పనిష్మెంట్ కి సో రైట్, సో అర్హుడు అని చెప్పి ఆ పనిష్మెంట్ కోసం ఏం చేస్తారంటే డిఫమేషన్ కేసు వేస్తారు. సో ఈ విధంగా మనకి మాలిన్ అని చెప్పడం మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ మనకి డిఫేమ్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు హార్మ్ఫుల్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడ మనకి ఛాన్స్ ఉందా లేదా, సమ్ హేస్టీ లాస్ ఈవెన్ హ్యావ్ మాలిన్ ఇంపాక్ట్స్, మాలిన్ కాన్సిక్వెన్సెస్, హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్. కాబట్టి మనకి 3 ఛాన్స్ ఉందండి. ఓకేనా, నెక్స్ట్ మనకి రిమైనింగ్ 2 వర్డ్స్ చూద్దాం, రైట్. రిమైనింగ్ 2 వర్డ్స్ చూసినట్టయితే మనకి ఏముందో చూడండి, కాన్జెనియల్. మాలిన్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. మాలిన్ పాసిబుల్, మాలిన్ పాసిబుల్, బినైన్ నాట్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు ఏమైంది మనకి కాన్జెనియల్. మరి ఇక్కడ కాన్జెనియల్ దగ్గర మీకు కొన్ని వర్డ్స్ రాస్తాను చూడండి, ఇలా ఉందనుకోండి, లేదంటే ఇలా రాదు, యూ షుడ్ స్పెండ్ యువర్ టైమ్ విత్ కాన్జెనియల్ ఫ్రెండ్స్ అన్నాం అనుకోండి. కాన్జెనియల్ పీపుల్ ఆర్ ఫ్రెండ్స్, ఏదైనా కాన్జెనియల్ పీపుల్ ఇలా అన్నా అనుకోండి, రైట్. యూ షుడ్ స్పెండ్ యువర్ టైమ్ విత్ కాన్జెనియల్ పీపుల్ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ, మనకి కాన్జెనియల్ వచ్చిందా. మరి కాన్జెనియల్ అంటే ఎలాంటి పీపుల్, సో లైక్ మైండెడ్. ఏం చెప్పొచ్చు మనం లైక్ మైండెడ్ అంటే మనలాగే ఆలోచించే, మనలాంటి ఆలోచన విధానం ఉండే వాళ్ళని ఏమంటామంటే కాన్జెనియల్ అంటాం. అది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏమొస్తుందంటే ప్లెజెంట్ అనే మీనింగ్ కూడా ఉందండి. ఏముంది ప్లెజెంట్. సో ప్లెజెంట్ పీపుల్. ఇక్కడ మనకి ఏ కంటెస్ట్ చూసుకున్నా కానీ మనకి రెండు కూడా కరెక్టే. సో ఏమంటాం ఇక్కడ యూ షుడ్ స్పెండ్ యువర్ టైమ్ విత్ కాన్జెనియల్ పీపుల్ అన్నప్పుడు మనం కాన్జెనియల్ అన్నప్పుడు ఏం చెప్పొచ్చు అక్కడ, సో లైక్ మైండెడ్ అని చెప్పొచ్చు. ఇంకేం చెప్పొచ్చు మనం, సో రైట్ ప్లెజెంట్ అని చెప్పొచ్చు. లైక్ మైండెడ్ ఆర్ ప్లెజెంట్. ఇక్కడ మనకి సో లైక్ మైండెడ్ కాన్సిక్వెన్స్, ప్లెజెంట్ కాన్సిక్వెన్స్ అనొచ్చా అన్న, ఎందుకంటే ఏమైపోతుంది మనకి ఇది పాజిటివ్ అయిపోతుంది. పాజిటివ్ రాకూడదు కాబట్టి మనం దీన్ని ఏం చేయొచ్చు ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఏం కావాలి నెగిటివ్ రావాలి. కాబట్టి బినైన్ కూడా పాజిటివ్ కాబట్టి ఎలిమినేట్ చేసాము, కాన్జెనియల్ కూడా పాజిటివ్ కాబట్టి ఎలిమినేట్ చేసాము, మాలిన్ నెగిటివ్ కాబట్టి మనం ఏం చేసాము హార్మ్ఫుల్ కాబట్టి ఆన్సర్ గా తీసుకున్నాం, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం, రైట్. ఆబ్లిజింగ్ ఏమంటారు మనకి ఆబ్లిజింగ్. సో ఇక్కడ మనకి ఆబ్లిజింగ్ కోసం ఏం చేస్తారంటే ఒక స్టేట్మెంట్ రాస్తా చూడండి. ఒక ఆబ్లిజింగ్ ఇలా ఉందనుకోండి, స్టేట్మెంట్, రైట్. హీ ఈస్ ఓకే వన్ ఆఫ్ ద
he is one of the obliging doctors. ఇలా అనుకో రైట్, హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆబ్లిజింగ్ డాక్టర్స్, హీఈస్ వన్ ఆఫ్ ద ఆబ్లిజింగ్ డాక్టర్స్ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి, మనకి ఆబ్లిజింగ్ వచ్చిందండి. ఏమొచ్చింది? ఆబ్లిజింగ్. సో ఇక్కడ ఆబ్లిజింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈగర్ టు హెల్ప్. ఓకేనా, ఈగర్ ఆర్ సో రెడీ టు హెల్ప్ అని చెప్పొచ్చు. ఈగర్ టు హెల్ప్ అంటే ఎవరైతే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారో, ఈగర్గా ఉంటారో అలాంటి వాళ్ళు ఏమనొచ్చు మనం? ఆబ్లిజింగ్ అనొచ్చు అండి. ఏమనొచ్చు మనం? ఆబ్లిజింగ్. అంటే మీనింగ్ ఏంటి మనకి? హెల్ప్ఫుల్. సో మీనింగ్ ఏంటి? హెల్ప్ఫుల్. మనకి హెల్ప్ఫుల్ అంటున్నామంటే అది పాజిటివా నెగిటివా? పాజిటివ్ అండి. హెల్ప్ఫుల్ అంటున్నాం కాబట్టి మనకి ఏంటి? ఆబ్లిజింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఈగర్ టు హెల్ప్ అంటే హెల్ప్ఫుల్ కాబట్టి పాజిటివ్. కానీ మనకి నెగిటివ్ రావాలి కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. అంటే ఏం చేయొచ్చు మనం? ఎలిమినేట్ చేయొచ్చు. ఈ విధంగా మనకి బినైన్ కూడా పాజిటివ్ వర్డే, కాంజనల్ కూడా పాజిటివ్ వర్డే, ఆబ్లిజింగ్ కూడా పాజిటివ్ వర్డే కాబట్టి ఎలిమినేట్ చేస్తాను. మిగిలింది మనకి ఏంటి? మాలిన్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ 3 ఈజ్ ద ఆన్సర్. ఓన్లీ 3 కాబట్టి మనకి ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Let us answer the fourth question. Okay, మనకి fourth question ఏముందో చూడండి. The law against parliamentary defections is a good case in point. ఓకేనా, సో ఇంతకు ముందు ఇక్కడ గుడ్ కేస్ ఇన్ పాయింట్ మీనింగ్ ఏంటి మనకి? సో దేని గురించి డిస్కస్ చేస్తాం? మనం థర్డ్ క్వశ్చన్ లో దేని గురించి డిస్కస్ చేసాం? ఇక్కడ కొన్నిసార్లు మనం హెస్టీ అంటే తొందరగా తీసుకున్న లాస్ వలన, తొందరగా ఇంప్లిమెంట్ చేసిన లాస్ వలన సో పాజిటివ్ ఇంపాక్ట్ లేకపోగా వాటి వల్ల ఏముంటుంది? నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, హార్మ్ఫుల్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. దానికి ఎగ్జాంపుల్ గా దేని గురించి డిస్కస్ చేశారు ఇక్కడ మనకి? సో లా అగైనెస్ట్ పార్లమెంటరీ డిఫెక్షన్స్, దానికి ఎగ్జాంపుల్ గా. సో థర్డ్ క్వశ్చన్ లో మనకి సో డిస్కస్ చేసిన లాకి అంటే హేస్టీగా తీసుకున్న లాస్ కి ఎగ్జాంపుల్ గా ఏం డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ మనకి? లా అగైనెస్ట్ పార్లమెంటరీ డిఫెక్షన్. నార్మల్ గా డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే యూ కెన్ సే డిజర్షన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? డిజర్షన్. డిజర్షన్ మీనింగ్ ఏంటి? డిజర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పార్టీలో ఉన్నారనుకోండి రైట్, ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీ విడిచిపెట్టి సో వేరే పార్టీలోకి వెళ్ళిపోతే దాన్ని ఏమంటామంటే డిజర్ట్ అంటాం. ఏమంటాము? డిజర్ట్. దాన్ని ఏమంటామంటే డిఫెక్షన్ అంటాం. ఏమంటామంటే డిఫెక్షన్. సో దట్ ఈస్ వాట్? డిజర్షన్. సో లా ఎగనెస్ట్ పార్లమెంటరీ డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి చెందిన వాళ్ళు వేరే పొలిటికల్ పార్టీకి వెళ్ళిపోతే వాళ్ళపైన ఏముంటుంది? పనిష్మెంట్ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే లా ఎగనెస్ట్ పార్లమెంటరీ డిఫెక్షన్ తీసుకొచ్చారంట రైట్. ఈజ్ ఏ గుడ్ కేస్ ఇన్ పాయింట్. గుడ్ కేస్ ఇన్ పాయింట్ మీనింగ్ ఏంటి? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను, అంతేగాని సో ఈ లా అనేది గుడ్ అని కాదు ఇక్కడ మీనింగ్. ఓకేనా, ఈ లా పార్లమెంటరీ డిఫెక్షన్ లా అనేది గుడ్ అని మీనింగ్ కాదు రైట్. సో గుడ్ ఎగ్జాంపుల్ అంటే హేస్టీగా తీసుకున్న నిర్ణయాల్లో లేదంటే లాస్ లో ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని మాత్రమే చెప్తున్నారు రైట్. సో నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ పాస్డ్ ఎట్ ఎ టైమ్ వెన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లా మేకర్స్ క్రాసింగ్ ద. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? లా మేకర్స్. లా మేకర్స్ అంటే ఎవరు? ఎవరైతే పార్లమెంట్ లో ఉంటారో వాళ్ళే లా మేకర్స్ రైట్. లా మేకర్స్ ఏం చేస్తున్నారు? క్రాసింగ్ ద డాష్, క్రాసింగ్ ద డాష్ అంటారు రైట్. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాం? డిఫెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏంటి? డిజర్షన్. అంటే మీనింగ్ ఏంటి? ఒక పార్టీ విడిచిపెట్టి వేరే పార్టీలోకి వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? లా మేకర్స్ ఏం చేస్తున్నారు? క్రాసింగ్ ద ఏం చెప్పొచ్చు మనం చూద్దాం? క్రాసింగ్ ద లైన్ అనా అంటే క్రాసింగ్ ద పాత్ అనా అలాంటి మీనింగ్స్ రావాలి. అలాంటి మీనింగ్స్ ఏవైతే వస్తాయో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి. అంటే మీనింగ్ ఏం రావాలి ఇక్కడ మనకి? ఒక పార్టీ విడిచిపెట్టి వేరే పార్టీకి వెళ్తున్నారని రావాలి. అది కూడా మనకి ఏం రావాలి ఇక్కడ మనకి? క్రాసింగ్ దాతో సరిపోవాలి. ఓకేనా, క్రాసింగ్. ఓకేనా, క్రాసింగ్ ద డాష్. ఓకేనా, క్రాసింగ్ ద ఐసెల్ అంటామా, క్రాసింగ్ ద ప్యాసేజ్ అంటామా, క్రాసింగ్ ద అవెన్యూ అంటామా, క్రాసింగ్ ద ఎల్ఏ అంటాం రైట్. సో వీటి మీనింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దానికంటే ముందు మీకు ఏం తెలియాలంటే ఇవన్నీ ఏమైపోతాయంటే క్రాసింగ్ ద ప్యాసేజ్ అని కానీ ఎల్ఏ అని కానీ లేదంటే ఎవెన్యూ కానీ ఏమైపోతుంటే లిటరల్ మీనింగ్ అయిపోతాయండి. ఏమైపోతాయి మనకి? లిటరల్ మీనింగ్ అంటే మీనింగ్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా వచ్చేస్తే దాన్ని ఏమంటామంటే సో లిటరల్ మీనింగ్ అంటామండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ రైట్. ఇక్కడ నార్మల్ గా మనకి ఎవెన్యూ అంటే మీనింగ్ ఏంటంటే రోడ్, బ్రాడ్ గా ఉండే రోడ్ ని ఏమంటాం మనం? ఎవెన్యూ అంటామని. బ్రాడ్ గా ఉండే రోడ్ ని ఏమంటాము? ఎవెన్యూ అంటాం. ఒకవేళ తీసుకున్నాం అంటే క్రాసింగ్ ద ఎవెన్యూ అన్నాం అనుకోండి, క్రాసింగ్ ద ఎవెన్యూ అన్నాం అనుకోండి, అప్పుడు మీనింగ్ ఏమొచ్చేస్తుంది అంటే నిజంగానే రోడ్డుని క్రాస్ చేస్తున్నారని మీనింగ్ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? రోడ్డుని క్రాస్ చేస్తున్నారని మీనింగ్ వచ్చేస్తుంది. అది దాన్ని ఏమంటామంటే లిటరల్ మీనింగ్ అంటామండి. కానీ మనకి ఈ కాంటెక్స్ట్ లో మనకి లిటరల్ మీనింగ్ రావచ్చా? వాళ్ళు రోడ్డుని క్రాస్ చేస్తున్నారా? రోడ్ని క్రాస్ చేయట్లేదు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. సో ఆ మీనింగ్ రావాలి అంటే అదేమై ఉంటుంది మనకి? ఫిగరేటివ్ మీనింగ్ అయి ఉంటుంది. అలా ఫిగరేటివ్ మీనింగ్ రావాలంటే అదేమై ఉండాలి? ఇడియం అయి ఉండాలండి. ఏమై ఉండాలి? ఇడియం. ఇప్పుడు కూడా మనకి ఇడియమ్స్ కి మాత్రమే ఓకేనా, ఇడియమ్స్ కి మాత్రమే మనకి ఏముంటుందంటే ఫిగరేటివ్ మీనింగ్ ఉంటుందండి. ఏముంటుంది? ఫిగరేటివ్ మీనింగ్. ఫిగరేటివ్ మీనింగ్ ఏమంటాము? ఫిగరేటివ్ మీనింగ్. సో ఇవి ఈ 3 వర్డ్స్ మనకి ఏమిస్తాయి? లిటరల్ మీనింగ్ ఇచ్చేస్తాయి. లిటరల్ మీనింగ్ ఏంటంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీనింగ్ వచ్చేస్తుంది. అంటే రోడ్డుని క్రాస్ చేస్తున్నారు అని మీనింగ్ వచ్చేస్తున్నారు. అలా రాకూడదు. మనకి ఏం రావాలి? వేరే మీనింగ్. సో మనకి వేరే మీనింగ్ రావాలంటే ఒకే ఒక పాసిబిలిటీ మనకి ఏంటంటే ఐసెల్. అప్పుడు ఏమొచ్చు అంటే క్రాసింగ్ ద ఐసెల్ అనొచ్చు. క్రాసింగ్ ద
ఐసిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది మనకి ఏంటి ఏమనుకున్నాం ఇక్కడ మనకి ఇడియం ఇదేంటి మనకి ఇది ఇడియం ఎందుకు మనకి ఏం కావాలి ఫిగరేటివ్ మీనింగ్ రావాలి సో ఇక్కడ క్రాసింగ్ ద ఐసిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీ సో తీసుకొస్తున్న బిల్స్ కానీ ఎవరైనా సపోర్ట్ చేశారనుకోండి దాన్ని ఏమంటామంటే క్రాసింగ్ ద ఐసిల్ అంటామండి ఒక కంటెక్స్ట్ చెప్తాను చూడండి లేదంటే ఒక 2 పార్టీస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉందండి ఓకేనా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఓకే సో బీజేపీ పార్టీ ఒక లాని ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేసింది సో కానీ వాళ్ళకి ఏం లేవు సరైన నెంబర్స్ లేవు అంటే వాళ్ళకి సో మెజారిటీ సరిపోవట్లేదు కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎంపీల యొక్క హెల్ప్ తీసుకుంటున్నారు అనుకోండి అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఎంపీలు అంటే అందరూ సపోర్ట్ చేస్తారా సో అందరూ సపోర్ట్ చేయరు కొంతమంది ఏం చేస్తారు వీళ్ళు ప్రెజర్ కి లొంగిపోయి కొంతమంది సపోర్ట్ చేస్తారా సో నార్మల్ గా అయితే కాంగ్రెస్ ఎంపీలు బీజేపీకి సపోర్ట్ చేయకూడదు కానీ కొంతమంది ఏం చేస్తారు సో ఆ ఓటింగ్ వచ్చేసరికి బీజేపీకి సపోర్ట్ చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీ తీసుకొస్తున్న లాని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అలాంటప్పుడు ఆ కంటెక్స్ట్ మనం ఏం యూజ్ చేస్తామంటే క్రాసింగ్ ద ఐసిల్ అంటామండి ఏమంటాము క్రాసింగ్ ద ఐసిల్ మీనింగ్ ఏంటి సో సపోర్టింగ్ అదర్ పార్టీస్ లాస్ సో డిస్పైట్ బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ మెంబర్ అంటే ఒక పొలిటికల్ పార్టీలో ఉంటూ వేరే పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయడాన్ని ఏమంటామంటే క్రాసింగ్ ద ఐసిల్ అంటాం అది మనకేంటి ఈడియం సో ఆల్రెడీ మనకి సో కావచ్చు కూడా మనకి అదే కదా దేనికి సో పార్లమెంటరీ డిజర్షన్ గురించి తీసుకొస్తున్నాం కదా సో కాబట్టి మనకి సో ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీలకు వెళ్ళిపోతున్న వాళ్ళపైన ఎగ్నెస్ట్ గా తీసుకొస్తున్న లా కాబట్టి మనకు కావాల్సిన ఈడియం కూడా మనకి ఏంటి క్రాసింగ్ ద ఐసిల్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ 1 అవుతుంది ఏమవుతుంది ఓన్లీ 1 మనకి ఏమవుతుందంటే సి అవుతుంది సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ రైట్ ఇప్పుడు ఏం చేద్దామంటే రిమైనింగ్ మీనింగ్ చూద్దాం రైట్ ఐసిల్ అంటే మీనింగ్ ఏంటి ఓకేనా ప్యాసేజ్ అంటే మీనింగ్ ఏంటి అవెన్యూ అంటే మీనింగ్ ఏంటి అల్లే అంటే మీనింగ్ ఏంటి ఓకేనా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఐసిల్ అంటే ఏంటో చూద్దాం రైట్ చూడండి ఐసిల్ అంటే ఇలా ఉందనుకోండి రైట్ ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ సూపర్ మార్కెట్ తీసుకోండి అంటే ఒక బస్సు ఉందనుకోండి ఒక బస్సులో మనకి ఏముంటాయి రోస్ ఉంటాయి లేదా సీట్స్ కూర్చోడానికి సీట్స్ ఉంటాయి కదా ఇది ఒక రో ఇది ఒక రోడ్ ఉంది ఇది ఒక బస్సు అనుకోండి రైట్ ఈ బస్సులో మనకి ఈ సైడ్ ఒక మనకి ఏముంటుంది రో ఉంటుంది ఇటు సైడ్ మనకి ఏముంటుంది ఒక రో మధ్యలో ఏముంటుంది గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ని ఏమంటామంటే ఐసిల్ అంటామండి ఆ గ్యాప్ ని ఏమంటాం మనం ఐసిల్ అంటాం ఐసిల్ ఇక్కడ కూడా మనకి ఈ సూపర్ మార్కెట్ లో కూడా మనకి ఏముంది ఒక సైడ్ మనకు ర్యాక్ ఉంది ఇంకో సైడ్ కూడా ఇంకో ర్యాక్ ఉంది లేదా ఈ మధ్యలో ఉంది ఈ ప్లేస్ ని ఏమంటారంటే ఐసిల్ అంటాం ఏమంటాము ఐసిల్ మన ఇడియం ఏంటి క్రాస్ ద ఐసిల్ లేదంటే క్రాసింగ్ ద ఐసిల్ క్రాసింగ్ ద ఐసిల్ అంటే మీనింగ్ ఏంటి సపోజ్ సో ఈ ర్యాక్ ని ఒక పార్టీ అనుకోండి బీజేపీ అనుకోండి రైట్ ఈ పార్టీ ఈ ర్యాక్ ని కాంగ్రెస్ అనుకోండి అంటే బీజేపీ పర్సన్ కాంగ్రెస్ ని సపోర్ట్ చేసిన లేదంటే కాంగ్రెస్ పర్సన్ బీజేపీని సపోర్ట్ చేసిన అదేమవుతుంది క్రాసింగ్ ద ఐసిల్ అంటే ఈ పర్సన్ వీళ్ళని సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి ఈ ప్లేస్ ని అంటే ఈ రూట్ ని ఏం చేయాలి వాళ్ళు క్రాస్ చేయాలవద్దా ఈ ఐసిల్ ఏం చేయాలి వాళ్ళు క్రాస్ చేయాలవద్దా ఆ విధంగా ఈ ఇడియం వచ్చింది ఓకేనా క్రాసింగ్ ద ఐసిల్ అంటే మీనింగ్ ఏంటి సో సపోర్టింగ్ అదర్ పార్టీస్ సో లాస్ అని చెప్పొచ్చు ఓకేనా సో ఇది ఈ మీనింగ్ గుర్తుపెట్టుకుని క్రాసింగ్ ద ఐసిల్ ఇది మనకి ఐసిల్ అంటే ఇలా రూట్ ఈ రూట్ ని ఏమంటాం మనం ఐసిల్ అంటామండి ఈ గ్యాప్ ని ఏమంటాము ఐసిల్ గ్యాప్ ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకోటి చూద్దాం రైట్ ఇలా ఉందనుకోండి ఇది మనకి ఏమవుతుంది మనకంటే పాసేజ్ దీని ఏమనొచ్చు మనం ప్యాసేజ్ ఏమనొచ్చు మనకి ఇలా సో ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలొద్దా ఈ రూట్ లో వెళ్ళాలొద్దా ఆ రూట్ ని ఏమంటామంటే మనం ప్యాసేజ్ అంటామండి దీన్ని ఏమంటాం మనం ప్యాసేజ్ అనొచ్చు రూట్ సింపుల్ గా ప్యాస్ అంటే మీనింగ్ ఏంటి రూట్ తోవ అంటాం కదా ఆ తోవనే ఆ దారిని ఏమంటామంటే ప్యాసేజ్ అంటాం ఇది మనకి తెలిసిందే రైట్ నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే సో దీన్ని ఏమనొచ్చు అంటే మనం అవెన్యూ అనొచ్చు అండి ఏమనొచ్చు మనం అవెన్యూ అనొచ్చు అవెన్యూ బ్రాడ్ రోడ్ అవెన్యూ అంటే మీనింగ్ ఏంటి బ్రాడ్ రోడ్ ని ఏమంటామంటే మనం ఎవెన్యూ అంటామండి సో చాలా బ్రాడ్ గా ఉండే రోడ్ ని ఏమంటాం మనం ఎవెన్యూ అంటాం సో ఒకవేళ మనకి క్రాసింగ్ ద ఎవెన్యూ అన్నాం అనుకోండి మీనింగ్ ఏమైపోద్ది క్రాసింగ్ ద రోడ్ అని మీనింగ్ వచ్చేస్తుంది అలా రాకూడదు ఓకేనా కాబట్టి మనకి ఏం తీసుకున్నాం క్రాసింగ్ ద ఐసిల్ అనే మీనింగ్ తీసుకున్నాం రైట్ నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాం సో నెక్స్ట్ మనకి ఏముందో చూడండి ఇది అల్లే మనకేంటి అల్లే ఏఎల్ఎల్ఈవై అల్లే అంటే మీనింగ్ ఏంటి మనకి సో నారో స్ట్రీట్ అంటారండి ఏమంటారు నారో స్ట్రీట్ అల్లే అంటే మీనింగ్ ఏంటి నారో స్ట్రీట్ మనం తెలుగులో చెప్పాలంటే ఏమంటామంటే సందు అంటాం కదా సో నారో సందు ఇరుక్కు సందుని ఏమంటామంటే మనం ఎల్ఏ అంటామండి ఏమంటాము ఎల్ఏ ఇక్కడ కూడా మనకి రాకూడదు ఇక్కడ మనకి క్రాసింగ్ ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి ఈ ఎల్ఏని క్రాస్ చేస్తున్న మీనింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇది రాదు మనకి ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి నారో స్ట్రీట్ ఇప్పుడు మనకి ఇలాంటివి ఇంకొన్ని వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్ రాస్తాం చూడండి ఏఎల్ఎల్ఈవై నెక్స్ట్ వన్ ఏఎల్ఎల్ఏవై ఓకే ఏఎల్ఎల్ఓవై అల్లాయ్ నెక్స్ట్ ఏఎల్ఎల్వై ఇవి చూడండి రైట్ వీటి మధ్య మీకు డిఫరెన్స్ తెలియాలండి రైట్ ఇప్పుడు నేను డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రైట్ ఫస్ట్ మనకి ఏముంది
LLEY, అల్లే అంటే ఏమనుకున్నాం ఇక్కడ, నారో స్ట్రీట్. ఓకేనా, ఏ నారో స్ట్రీట్, ఏ నారో స్ట్రీట్, దాన్ని ఏమంటాం మనం, ALLEY, ఎల్ఏ అంటాం, రైట్. మనకి అల్లే, అల్లే అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్, లెసన్ లేదంటే రెడ్యూస్, లెసన్ ఆర్ రెడ్యూస్. సో ఎవరైనా సరే భయపడుతున్నారు అనుకోండి, వాళ్ళకున్న భయాన్ని మనం తగ్గిస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమనొచ్చు అంటే అల్లేయింగ్ ఫియర్స్ అనొచ్చు అండి. ఏమనొచ్చు మనం, అల్లేయింగ్ ఫియర్స్. సో అల్లే అంటే మీనింగ్ ఏంటి, లెసన్ ఆర్ రెడ్యూస్. ALLEY అంటే మీనింగ్ ఏంటి, ఏ నారో స్ట్రీట్. ఏవై అంటే మీనింగ్ ఏంటి, లెసన్ ఆర్ రెడ్యూస్. నెక్స్ట్ మనకి ఏముంది, అల్లాయ్. మనకి మెటల్స్ ఏం చేస్తాం మనం, మిక్స్ చేస్తాం కదా, అలా మెటల్స్ ని మిక్స్ చేస్తే దాన్ని ఏమంటామంటే అల్లాయ్ అంటామండి. ఏమంటాం మనం, అల్లాయ్. సో మిక్స్, ఆ మిక్స్ ని ఏమంటామంటే అల్లాయ్ అంటాం, మెటల్ అల్లాయ్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమో చూడండి, అల్లే. మనకి ఈ అల్లే అంటే మీనింగ్ ఏంటంటే ఇలా వచ్చింది అనుకోండి, రైట్. సో మనకి అలియన్స్ అంటారు కదా, అలియన్స్, అలియన్స్ విన్నారా, అలియన్స్. సో మనకి NDA UPA ఉందా లేదా, NDA, ఓకేనా, NDA UPA అన్నప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే NDA అంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే UPA అంటారు. సో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏమంటారు, NDA అంటారు. ఓకేనా. సో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏమంటారు, NDA. NDA అంటే మీనింగ్ ఏంటంటే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్, ఏమంటారు, అలియన్స్. అది మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏమంటారు, UPA అంటే మీనింగ్ ఏంటి, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్. అంటే మనకి ఏ అంటే మీనింగ్ ఏంటి, అలియన్స్. సో అలియన్స్ అంటే మీనింగ్ ఏంటి, సపోజ్ ఏదైనా ఒక పార్టీకి మెజారిటీ వస్తే ఏం చేస్తారు, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అలా కాకుండా ఏదైనా ఒక పార్టీకి మెజారిటీ రాకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు అన్ని పార్టీస్, వేరే పార్టీస్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అలా వేరే పార్టీస్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి ఆ గ్రూప్ ని ఏమంటామంటే అలియన్స్ అంటారండి. ఏమంటారు, అలియన్స్. ఆ గ్రూప్ ని ఏమంటారు, అలియన్స్. కాబట్టి ఇక్కడ మనకి అలియన్స్ ఎలా వచ్చిందంటే ఈ అల్లే నుంచి మనకి ఏమొచ్చింది, అలియన్స్ వచ్చింది. సో అల్లే అంటే మీనింగ్ ఏమో మనకి ఫ్రెండ్ కావచ్చు, లేదంటే సపోర్టర్ కావచ్చు. ఏం కావచ్చు మనకి, ఫ్రెండ్, ఫ్రెండ్ ఆర్ సపోర్టర్, ఫ్రెండ్ ఆర్ సపోర్టర్, వాడిని ఏమంటాం మనం, సో అల్లే అంటాం. సో మొత్తానికి అయితే ఈ వర్డ్స్ నుంచి మనకి ఏమర్థం అవుతుంది, సో మనకి ఏం రావాలి, క్రాసింగ్ ద ఐసిల్. సో ఏం రావాలి మనకి, క్రాసింగ్ ద ఐసిల్ అన్నప్పుడు మీనింగ్ ఏంటి మనకి, ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళని ఏమంటాము, క్రాసింగ్ ద ఐసిల్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఓన్లీ వన్. ఓన్లీ వన్ మనకి ఏమవుతుంది, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. లెట్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 5. మనకి క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం, రైట్. సో ఆల్రెడీ మనం క్వశ్చన్ నెంబర్ 4 చేసాం కదా, క్వశ్చన్ నెంబర్ 4 లో మనం ఏం చేసాం, మనకి ఏం రావాలి, సో క్రాసింగ్ ద ఐసిల్ ఏమనుకున్నాము, క్రాసింగ్ ద ఐసిల్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి, సో ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీని సపోర్ట్ చేయడం, రైట్. దాని గురించి మాట్లాడాలి, అది బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, సో క్రాసింగ్ ద ఐసిల్ త్రూ డిఫెక్షన్, దేని ద్వారా, డిఫెక్షన్. డిఫెక్షన్ అంటే ఏమనుకున్నాం మనం, డిజర్షన్. ఏమనుకున్నాం మనం, డిజర్ట్. సో డిజర్షన్ మీనింగ్ ఏంటి, లీవింగ్ పార్టీస్, ఒక పార్టీ విడిచిపెట్టి వేరే పార్టీకి వెళ్ళిపోవడం ఏమంటాము, డిజర్షన్ అంటాం. డిజర్ట్, లీవింగ్, రైట్. సరిపోయింది కదా. త్రూ డిఫెక్షన్ వాజ్ ఏ హార్ట్ బటన్ ఇష్యూ, ఇది మనం గుర్తుపెట్టుకోండి, రైట్. నార్మల్ గా మనకి ఏదైనా సరే హార్ట్ బటన్ ఇష్యూ అన్నారు అనుకోండి, రైట్. హార్ట్ బటన్ ఇష్యూ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ కావచ్చు, లేదంటే ఒక పాయింట్ కావచ్చు, ఓకేనా. సో ఒక ఇష్యూ కానీ ఒక టాపిక్ కానీ, సో అందరూ కూడా ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయితే దాన్ని ఏమంటామంటే హార్ట్ బటన్ ఇష్యూ అంటామని, రైట్. సో ఎమోషనల్ గా కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయితే దాన్ని ఏమంటాము, హార్ట్ బటన్ ఇష్యూ. సో ఈ ఇష్యూ మనకి ఏంటి, సో హార్ట్ బటన్ ఇష్యూ అంట. అమాంగ్ ద డాష్, ఎవరిలో మనకి అమాంగ్ ద డాష్, సో ఎవరిలో మనకి హార్ట్ బటన్ ఇష్యూ, ఎవరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ గురించి చెప్పాలి, రైట్. సో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ గురించి చెప్పాలి, రైట్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడుతున్నాము. పొలిటికల్ పార్టీలో ఒక పార్టీ నుంచి వేరే పార్టీలకు వెళ్ళిపోయి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అలా వెళ్ళే వాళ్ళు ఎవరు, కామన్ పీపులా, స్పెషలా, సో వాళ్ళ గురించి మనం చెప్పాలి. ఎవరు అలా వెళ్ళిపోతున్నారో వాళ్ళ గురించి చెప్పాలి, రైట్. మనకి ఆప్షన్ లో ఉన్న వర్డ్స్ చూద్దాం, రైట్. ఒక పొలిటికల్ పార్టీ విడిచిపెట్టి వేరే పొలిటికల్ పార్టీలకు వెళ్ళిపోవాలి, అది కూడా ఎవరికి, క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు, అంటే లాని ఎవరైతే ప్రిపేర్ చేస్తారో, సో లాని ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళు. లాని ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు. అంతేగాని వాళ్ళ ఫాలోవర్స్ ప్రిపేర్ చేస్తారా, నో. నార్మల్ పీపుల్ ప్రిపేర్ చేస్తారా, నో. ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఓకేనా. సో వాళ్ళ గురించే మనం మాట్లాడాలి, ఓకే. ఇప్పుడు మనం చూద్దాం మనకి ఏముందో, పార్టిసాన్స్. ఫస్ట్ వర్డ్ మనకి ఏముందండి, పార్టిసాన్. సో పార్టిసాన్ అంటే మీనింగ్ ఏంటంటే సపోర్టర్ ఆర్ ఫాలోవర్. పార్టిసాన్ మీనింగ్ ఏంటి, సపోర్టర్ ఆర్ ఫాలోవర్స్, గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ మనకి ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఒక పొలిటికల్ పార్టీ నుంచి వేరే పొలిటికల్ పార్టీకి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి, అది కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాం, లాస్ గురించి మాట్లాడుతున్నాం. ఆ లాస్ ప్రిపేర్ చేసేది ఎవరు అనుకున్నాం మనం, ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ. కానీ మనకి ఏముంది, పార్టిసాన్స్. పార్టిసాన్ అంటే మీనింగ్ ఏంటి, సపోర్టర్స్ ఆర్ ఫాలోవర్స్. వీళ్ళు కాదు కదా, మనం వీళ్ళ గురించి కదా మాట్లాడేది. కాబట్టి మనకి ఆప్షన్ 1 ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సో వర్డ్ 1 ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, అరిస్టోక్రాటిక్. మనకి అరిస్టోక్రాటిక్ అంటే మీనింగ్ ఏంటి మనకి, నోబుల్ పీపుల్ అని చెప్పొచ్చు. నార్మల్ గా అయితే నోబుల్ పీపుల్, నార్మల్ గా అయితే అరిస్టోక్రాట్స్ అంటే ఎవరు, నోబుల్ పీపుల్. దీన్ని బేస్ చేసుకుని ఒక వర్డ్ కూడా ఉందండి, అదేంటంటే అరిస్టోక్రసీ అంటారండి. ఏమంటారు, అరిస్టోక్రసీ.
నార్మల్ గా క్రసీ అంటే ఏంటంటే రూల్ ఆర్ గవర్నమెంట్. సో అంటే అరిస్టోక్రాట్ అంటే ఎవరు? సో నోబుల్ పీపుల్. అంటే నోబుల్ పీపుల్ కానీ, నోబుల్ పీపుల్ అంటే ఎవరు? కింగ్, క్వీన్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళు ఏమంటాము? నోబుల్ పీపుల్. వాళ్ళు కానీ గవర్నమెంట్ ని రూల్ చేసి దాన్ని ఏమంటాము? అరిస్టోక్రసీ అంటాం. మనకి ఇది వన్ వర్డ్స్ లో వస్తుంది, రైట్? సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ కానీ వన్ వర్డ్స్ లో వస్తుంది అరిస్టోక్రసీ. సో ఇక్కడ అరిస్టోక్రాటిక్ అంటే మీనింగ్ ఏంటి మనకి? సో పీపుల్ విత్ హై సోషల్ ర్యాంక్ అని చెప్పొచ్చు. పీపుల్ విత్ హై సోషల్ ర్యాంక్ అంటే ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేస్ ని ఏమని చెప్పొచ్చు మనం? అరిస్టోక్రాటిక్ అని చెప్పొచ్చు లేదా? సో మనకి డెమోక్రసీలో మనకి నార్మల్ గా అయితే, రైట్, రాజరికంలో అయితే నోబుల్ పీపుల్ అంటే ఎవరు అవుతారు? అరిస్టోక్రాట్స్. కానీ ఇప్పుడు లేదు కదా మనకి అది. ఇప్పుడు ఉన్నది మనకి ఏంటి? డెమోక్రసీ. డెమోక్రసీలో అరిస్టోక్రాట్స్ అంటే ఎవరు అవుతారు? సో ఎంపీ కానీ ఎమ్మెల్యేస్ అవుతారు. కాబట్టి సో మనకి ఏం తీసుకోవచ్చు అంటే అరిస్టోక్రాటిక్ అని తీసుకోవచ్చు. ఓకేనా? అమాంగ్ అరిస్టోక్రాటిక్. సో మీకు డౌట్ రావచ్చు అంటే మనకి ఏం రావాలి? ఇక్కడ మనకి పీపుల్ గురించి రావాలని చెప్పి డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి ఏమొచ్చింది? అరిస్టోక్రాటిక్ దేని ఎండ్ అవుతుంది? ఐసీ. నార్మల్ గా ఐసీతో ఎండ్ అయితే ఏమవుతుంది? యాడ్జెక్టివ్. మరి ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చింది కదా, మనకి ఏం రావాలి? నౌన్ రావాలి. సో ఆ డౌట్ మీకు రావాలి, రైట్? సో ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ వచ్చినప్పటికీ మనకి ఏముందంటే దా ఉందా లేదా? మనకి ఎప్పుడైనా సరే దా ప్లస్ యాడ్జెక్టివ్ ఏమవుతుందంటే నౌన్ గా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి, రైట్? దా ప్లస్ యాడ్జెక్టివ్ ఏమవుతుంది మనకి? నౌన్ గా అవుతుంది, నౌన్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్? ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా ఉందనుకోండి. The rich should help, the rich should help the poor అన్నాం అనుకోండి, ఓకేనా? సో ద రిచ్ షుడ్ హెల్ప్ ద పూర్ అన్నాం అనుకోండి. ద రిచ్ షుడ్ హెల్ప్ ద పూర్ అన్నప్పుడు ఇక్కడ మనకి రిచ్ అన్న యాడ్జెక్టివే, పూర్ అన్న యాడ్జెక్టివే. రిచ్ అన్న యాడ్జెక్టివే, పూర్ అన్న యాడ్జెక్టివే. రిచ్ పీపుల్, పూర్ పీపుల్ అంటాం కదా. పీపుల్ అనేది నౌన్, రిచ్ అనేది మనకి ఏంటి? యాడ్జెక్టివ్, పూర్ కూడా మనకి ఏంటి? యాడ్జెక్టివ్. కానీ ద ప్లస్ యాడ్జెక్టివ్, ద రిచ్ అంటే మాత్రం ఏమైపోద్దంటే రిచ్ పీపుల్ అని చెప్పి ఒక నౌన్ మీనింగ్ వస్తుందండి. సో ఇప్పుడు కూడా మనకి ద ప్లస్ యాడ్జెక్టివ్ మనకి ఏ మీనింగ్ ఇస్తుంది? నౌన్ మీనింగ్ ఇస్తుంది. సో ద రిచ్ అంటే ఎవరు? ద రిచ్ పీపుల్, రిచ్ పీపుల్ అని చెప్పి, ఓకేనా? ద పూర్ అంటే ఎవరు? పూర్ పీపుల్. సో రిచ్ పీపుల్ షుడ్ హెల్ప్ పూర్ పీపుల్ అనే మీనింగ్. కాబట్టి ఇక్కడ మనకి దా వచ్చింది కాబట్టి మనకి ఏం రావచ్చు? ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ రావచ్చు. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే అరిస్టోక్రాటిక్ ని ఆన్సర్ గా తీసుకోవచ్చు. సో ఎందుకు? మనకి ఐసీతో ఎండ్ అయింది కాబట్టి ఏమైంది? ఇది యాడ్జెక్టివ్. ఇది యాడ్జెక్టివ్ అయినప్పటికీ ఆ బ్లాంక్ ని మనం ఫిల్ చేయొచ్చు. ఎందుకు? దా ప్లస్ యాడ్జెక్టివ్ మనకి ఏమవుతుంది? నౌన్ అవుతుంది కాబట్టి. సో ద అరిస్టోక్రాటిక్. నెక్స్ట్ మనకి ఏమవుతుంది చూడండి, ద హ్యాంగర్స్ ఆన్. హ్యాంగర్స్ ఆన్ అంటే మీనింగ్ ఏంటంటే నార్మల్ గా హ్యాంగర్ ఆన్ అంటే సపోర్టర్ ఆర్ ఫాలోవర్. అగైన్ ఇక్కడ ఉంది మనకి సపోర్టర్ ఆర్ ఫాలోవర్, సపోర్టర్ ఆర్ ఫాలోవర్. సో వాడిని ఏమంటాం? హ్యాంగర్ ఆన్ అంటాం. ప్లూరల్ ఏమవుతుందంటే హ్యాంగర్స్ ఆన్, హ్యాంగర్ ఆన్, హ్యాంగర్స్ ఆన్. హ్యాంగర్ ఆన్ అంటే సింగులర్, హ్యాంగర్స్ ఆన్ అంటే ప్లూరల్. మనకి ఏమంటే కాంపౌండ్ నౌన్స్ మనకి ప్లూరల్ చేసేటప్పుడు మెయిన్ నౌన్ కి మనం ఏం చేస్తామంటే ఎస్ యాడ్ చేస్తామండి. సపోజ్ మనకి బ్రదర్ ఇన్ లా ఉందనుకోండి, అది సింగులర్. దానికి ప్లూరల్ చేయాలని మనం ఏం చేస్తాము? బ్రదర్ ఇన్ లాస్ అని చెప్పకూడదు, బ్రదర్స్ ఇన్ లా అంటాం. అదే విధంగా హ్యాంగర్ ఆన్ కి ప్లూరల్ ఏమవుతుందంటే హ్యాంగర్స్ ఆన్. అంటే మీనింగ్ ఏంటి? సపోర్టర్స్ లేదంటే ఫాలోవర్స్. అగైన్ మనం ఎవరి గురించి మాట్లాడలేదు? సపోర్టర్స్ గురించి, ఫాలోవర్స్ గురించి మాట్లాడలేదు. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఆ లాస్ ని ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏముంటుంది? నార్మల్ గా సోషల్ స్టేటస్ హై ఉంటుంది కదా. సో అలాంటి వారి గురించి చెప్పాలి. కాబట్టి మనకి సో ఏం రాదు? మనకి హ్యాంగర్స్ ఆన్ రాదు. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఎలైట్. సో ఎలైట్ అంటే మనకి ఎవరు? మనకి సో సోషల్ స్టేటస్ హై, హై ఉంటుందా, లో ఉంటుందా? హై ఉంటుంది. సోషల్ స్టేటస్ అనేది హై, సోషల్ స్టేటస్ అనేది హై ఉంటే వాళ్ళని ఏమంటాం? మనం ఎలైట్స్ అంటామని. ఏమంటాము? ఎలైట్స్. కాబట్టి ఇక్కడ వచ్చింది ఎలైట్ మనకి ఏంటి? యాడ్జెక్టివ్. కాబట్టి ద ఎలైటెడ్ మీనింగ్ ఏంటి? ఆల్ ఎలైట్ పీపుల్ అని చెప్పి. ఇది కూడా యాడ్జెక్టివ్ అయినప్పటికీ మనకి ఏం రావచ్చు? అక్కడ మనకి ఆర్టికల్ దా వచ్చింది కాబట్టి ద ఎలైట్ అని చెప్పొచ్చు. సో కాబట్టి వీళ్ళు కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉందా? కాబట్టి ద అరిస్టోక్రాటిక్ అని చెప్పొచ్చు, ద ఎలైట్ అని చెప్పొచ్చు. అప్పుడు మీనింగ్ ఏమొస్తుంది? సో ఆ సోషల్ స్టేటస్ అనేది ఎవరికైతే హై ఉంటుందో, సో ఎవరైతే లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏం కావచ్చు? సో 2 కావచ్చు, 4 కావచ్చు. సో 2 and 4, 2 and 4 మనకి ఎక్కడ వచ్చింది? మనకి చూడండి. సో బోత్ 2 and 4 వచ్చింది లేదా? కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ.